తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆస్తి సంబంధిత లాభాలు రావడము, స్థిరచరాస్తులు కలిసి రావడము, కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా రావడము, ఇలాంటి శుభవార్తలు వినడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. పెద్దల ఆశీర్వాదం కలగడంతో పాటు కొన్ని ఖర్చులు కూడా మీకు పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే దూర ప్రాంతాల నుంచి ఒక మంచి సమాచారము మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన సూచన, ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రారంభించినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, అన్నదానం చేసుకున్నట్టయితే మీ స్థాయిని బట్టి, మీ స్తోమతను బట్టి ఒకరికో ఇద్దరికో 10 మందికో మీ చేత్తో మీరే అన్నదానము చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు, సినీ టీవీ కళారంగంలో పనిచేసే వాళ్ళకి, అది చదువుతున్న వాళ్ళకి, రెండు కూడా ఇద్దరికీ కూడా సానుకూలమైన ఫలితాలతో పాటు మీరు ఊహించని స్థాయిలోకి వెళ్ళే అవకాశము గోచరిస్తోంది. అన్ని రకాలుగా విజయాలు సొంతం చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల వల్ల మీకు సంతోషం కలిగే అవకాశం కనబడుతోంది. వృత్తిలో అభివృద్ధి సంకేతాలు, అంటే డెవలప్మెంట్ కూడా మీ వృత్తిలో, మీ యొక్క రంగంలో కొంత గ్రోత్ అనేది గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సమస్యలు ఆందోళనను కలిగించే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం తగ్గడంతో పాటు ఆందోళనకి కూడా గురి చేసేటట్టుగా ఆరోగ్యం ఉండబోతోంది. అనగా అనారోగ్య సూచనలు తీవ్రతరం అయ్యేటట్టుగా గోచరిస్తున్నాయి. అలా ఏదైనా కనిపించిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడమో, డాక్టర్ పర్యవేక్షణకి వెళ్ళడమో చేయండి. నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. శరీరం అలసటగా ఉంటుంది. గృహోపకరణాలలో కొత్త కొనుగోలు చేసుకోవాల్సిన, అంటే ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసేందుకు చేయవలసిన పరిస్థితి, ఇలాంటివి సూచనప్రాయంగా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు ఉదయమే గోమూత్రంతో మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. ఏదైనా తెలియని నెగిటివిటీ కానీ, లేదా అంటే ఏదైనా చెడు కానీ ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది.